కాబోయే భర్తకి నీ గతం గురించి తెలిస్తే అతను ఊరేగింపుతో సహా నీ ఇంటికి వస్తాడంటావా? నిన్ను పెళ్లి చేసుకుంటాడా? చూడు మధుర్, నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇంకా సమయం ఉంది, మారిపో. వార్నింగ్ ఇస్తున్నాను నేను నీకు. నువ్వు చాలా అమాయకురాలివి. నీకేమనిపించింది? 3 ఏళ్ళు గడిచిపోయాయి. అలా అని నేను నిన్ను వదిలేస్తానా? పగ తీర్చుకోనా? చూడు మధుర్, ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మా నాన్న ఈ లోకంలో లేరు. నేను, నా అమ్మ, బంధువులింట్లో ఎలా బ్రతుకుతున్నామో మాకే తెలుసు. ప్లీజ్ నాకు ఇంకా కీడు చేయకు. మేము ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అయినా సరే నువ్వు నాతో ఏమి చేశావో నీకు అదే శిక్ష దక్కింది. ఇక నా వెంట పడటం మానేయ్. అరే పిచ్చిదానా, నేను నిన్ను ఎలా వదిలేస్తాను? నేను ఇక్కడ రాత్రింబావులే ఏడుస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని ఎవరో తీసుకుపోతున్నారని విని నేను ఉండగా నిన్ను ఇంకెవరో ముడతారా? ఎవరైనా సొంతం చేసుకుంటారా? అలా నేను ఎలా జరగనిస్తాను? 3 ఏళ్ల క్రితం నీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆ పోలీస్ ఆఫీసర్తో నన్ను బెదిరించావు కదా, ఇప్పుడేం చేస్తావు? నేను విన్నాను, మీ ఆ పోలీస్ ఆఫీసర్ అంకుల్ కూడా ఈ లోకంలో లేరంట. ఇప్పుడు ఎవరు వస్తారు నీకు సహాయం చేయడానికి? చెప్పు అహానా డార్లింగ్. మరీ ఎక్కువ అయింది నీది, అర్థమైందా నీకు? ఫోన్ పెట్టిప్పుడు. ఇప్పుడు ఇంకా ఏమీ జరగనేలేదు, ఇక జరగబోతోంది. ఇప్పుడు నీ దగ్గర ఒకే దారి ఉంది. బుద్ధిమంతురాలిలా మౌనంగా నీ ఇంటి నుండి బయటకు రా, వచ్చి నన్ను పెళ్లి చేసుకో. నోటికొచ్చినట్లు వాగడం ఆపే. ఓ, నాతో పెళ్లి చేసుకోవా? సరే అయితే, ఒకవేళ ఇది ఇష్టం లేకపోతే నాతో ఏదైనా హోటల్కి రా, కొన్ని రాత్రులు గడుపు, నన్ను సంతోషపెట్టు. అప్పుడు బహుశా నువ్వు తప్పించుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకు ముందు పొందలేదు, ఇప్పుడు సాధించి తీరుతాను. ఇప్పుడు నువ్వే చెప్పు, నువ్వు ఏ ఆప్షన్ డీల్ సెలెక్ట్ చేస్తావు? ఛీ, నీలాంటి నీచుడితో మాట్లాడాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది. అబ్బా, అలా చేయక హానా డార్లింగ్. నీకు తెలుసు కదా, నీ కోపం నన్ను ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తుంది. 3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే నా మీద కోపం చూపించేదానివి. ఈ కోపమే కదా నన్ను నీ వైపు లాగింది. సరే, ఒక ప్లాన్ ఉంది నా దగ్గర, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈరోజు ఉదయం సరిగ్గా 10 గంటలకు నా వాళ్ళు నీ ఇంటి ముందు కార్తో సహా రెడీగా ఉంటారు. నువ్వు మౌనంగా నీ సామాన్ తీసుకొని కార్ ఎక్కే, ఇంకా నా దగ్గరికి వచ్చాయి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే సాయంత్రం నేనే స్వయంగా నీ పెళ్లి మండపానికి వస్తాను. తర్వాత అందరి ముందు నీ నుదిటిన సింధూరం పెడతాను. సరేనా? అయితే డీల్ కుదిరినట్టే. చూడు మధుర్, నేను నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయకు. నేను చెప్పింది గుర్తుంచుకో. చూడు మధుర్, విను. అవును వదిన గారు, మొత్తానికి అహానా కోసం మీరు మంచి సంబంధం వెతికారు. అరే, ఇందులో పిన్ని చేసిందేముంది? మంచి అబ్బాయిని మేం కదా వెతికాం, పిన్ని కాదు. ఓ, నేను అలా అంటున్నాను అంతే. అరే కాదు కాదు, కోడలు నిజమే చెప్తుంది కదా. వీళ్ళు మాకు వీళ్ళ ఇంట్లో ఉండటానికి చోటిచ్చారు. అందుకే అహానా పెళ్ళి అనే బరువు నా తల మీద నుంచి దిగింది. ఇప్పుడు పెళ్లి తర్వాత దాని జీవితం బాగుండాలని గంగామాతను కోరుకుంటున్నాను. త్వరగా నీళ్లు తీసుకో, వెళ్ళి అహానాకు తినిపించాలి కూడా. అవును, పదండి పదండి. కోడల కోడల విను. అహానా నీ ఆడపడుచు. ఈ రోజంతా నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రేపు ఎలాగో అహానా తన అత్తారింటికి వెళ్ళిపోతుంది.
నిన్ను చాలా విసిగించింది కదా. ఇంకొక రోజు అంతే, ఇక ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టదా. పిన్ని గారు అన్నీ చేస్తున్నాం కదా, అయినా మాకు కూడా ఇష్టం లేదు పెళ్లి సమయంలో ఏదైనా అపశకునం జరగడం. ఇప్పుడు ఆలస్యం అవుతుంది, వదిలేయండి. మీరు కూడా పదండి. సూర్యోదయానికి ముందే ఆచారం ప్రకారం తనకి తినిపించాలి కదా. చిన్న ఇప్పుడు ఇదంతా తినేసాయి, ఎందుకంటే సూర్యోదయం తర్వాత నువ్వేమీ తినలేవు. ఏంటి? అవును, పెళ్లి పూర్తయ్యే వరకు రోజులో ఒక్కసారే తినాలి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? రోజంతా తినడానికి ఏమి ఇవ్వవా? కోడలా, తినిపించు. సరే అత్తయ్య. ఇది అన్యాయం అమ్మా. లేదు, నేను అరే మేము కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నాం. చిన్న, నువ్వు కూడా ఇలాగే పెళ్లి చేసుకోవాలి. నువ్వు అమ్మకి ఎంత ముద్దుల కొడుకు అయినా సరే. అన్నయ్య తిను తిను. తూకోనికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? ఇంకా రాలేదు. నేను ఎప్పటి నుంచో బయటికి వెళ్ళి చూస్తున్నా. తెల్లవారుజామునే వస్తానని అన్నాడు నాతో, కానీ ఇంకా రాలేదు. హే, నీకు ఫోన్ చేశాడా? లేదు లేదు, ఫోన్ ఏమీ రాలేదు. ఓవే అబద్ధాల కూరు, ఫోన్ రాలేదా? నిజం చెప్పు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఆయన ఫోన్ చేశారు. వినవే చిన్నదానా, నీ గుండె ఇలా గట్టి గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఏంటి అమ్మా? నిజంగా రోజంతా తినడానికి ఏమీ ఇవ్వవా? అవును బిడ్డ, ఒక్కరోజు విషయమే కదా. తినేసాయి. మరిది గారు, మీ కాబోయే పెళ్లి కూతురు కూడా ఈ రోజంతా ఇదే తిని గడపబోతుంది. ఏది పడితే అది మాట్లాడతావేంటి? అబ్బాయి అమ్మాయి ఒకటేనా? అరే, ఆడవాళ్లకు చిన్నప్పటి నుంచే ఉపవాసం అలవాటు ఉంటుంది, మగవాళ్లకు ఉంటుందా? అయినా ఇంత పొద్దున్నే ఎంత తినగలడు పాపం. చిన్న, ఇప్పుడేం చేయగలం? ఈ ఒక్కరోజు ఇవన్నీ పాటించాల్సిందే. మరిది గారు, కంగారు పడకండి. మీకోసం తినడానికి ఏదో ఒకటి నేను ఏర్పాటు చేస్తానులేండి. అక్క, ఏర్పాటు చేస్తా. ఎందుకంత నవ్వుతున్నావు? నిజంగా ఈ అమ్మాయికి బుర్ర తక్కువ. అత్తమ్మా, ఇంట్లో మన మరిది గారు పెళ్లి కదా, ఆ మాత్రం నవ్వులాట ఉంటుంది కదా. అంటే నువ్వే నవ్వుతావా? అవును, ఎందుకంటే మజాక్ అంటే నాకే ఎక్కువ ఇష్టం కదా, అందుకే. సరే, చేసుకో చేసుకో. వదినా, ఈ రోజుకి వీళ్లకు కాస్త స్వేచ్ఛ ఇవ్వండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ముగ్గురు గురించి నాకు బాగా తెలుసు. కొత్త కోడలు వచ్చినప్పుడు మేమే తనకు ఈ ఇంటి ఆచార సంప్రదాయాలు నేర్పిస్తాము. మీ ముగ్గురు కొత్త కోడలికి దూరంగా ఉండండి, అర్థమైందా? ఎందుకు అలా ఉలికి పడలేచావు? ఆ బండి చప్పుడు వినిపించింది. టుకూన్ వచ్చినట్టున్నాడు. కారు కట్టుకుని టుకూన్ మాత్రమే రాగలడు. డబ్బు ఖర్చు పెట్టే ఒక్క అవకాశం కూడా వదలడు వీడు. వచ్చేసాడు నా బిడ్డ, వచ్చేసాడు. నమస్తే. నమస్తే. చల్లగా ఉండు, అందరి కాళ్లకు నమస్కరించు. నమస్తే అత్తయ్య. బాగుండు నాన్న. రా, కాళ్లకు దండం పెట్టుకో. నమస్తే పెద్దమ్మ. బాగుండు, చల్లగా ఉండు. ఆశీర్వాదం. అరే అమ్మయ్య, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నా తమ్ముడు? తుకున్నయ్యా. ఎలా ఉన్నా మీరు? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. టుకున్, నువ్వు స్టేషన్ నుండి ఇంటి దాకా అద్దె బండిలో వచ్చావా? అవును, లేకపోతే ఇంత పొద్దున్నే దేనిలో వస్తానమ్మా? ఎంత అద్దె ఎంతైంది? 320 రూపాయలు అంతే. ఏంటి 320 రూపాయల? అరే, నువ్వు రాగానే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేశావు. ఓ దుర్గామాత, నా తల తిరుగుతుంది. ఏటుకున్, ఇంత పెద్ద 2 సూట్ కేసులు ఎందుకు తెచ్చావు? అరే, 2 జతల బట్టల కోసం ఇవన్నీ ఎందుకు? పెళ్ళాం కోసం కొత్త కొత్త వస్తువులు తెచ్చావు కదూ? అరే లేదు పెద్దమ్మ, కేవలం నా భార్య కోసమే కాదు, మీకోసం, మీ అందరి కోసం ఏదో ఒకటి తెచ్చాను. నాకు తెలుసు ఇంట్లో పెళ్లి సందడి ఉంది, మీరు మీకోసమైతే ఏమీ తెచ్చుకోరు, అందుకే నేను తెచ్చాను. అయినా అక్కడ బట్టలు చౌకగా దొరుకుతాయి.
ఓ దేవుడా, చూసావా చూసావా వీడి పనులు. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి నేను? తుక్కునన్నయ్య, మీరు 2-3 రోజుల ముందే రావచ్చు కదా, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? అరే తమ్ముడు, 1-2 రోజుల ముందు వచ్చి ఏం చేస్తాను? మన ఇంట్లో 2 రోజుల ముందే కార్యక్రమాలు మొదలవుతాయి ఏంటి? ఇది కూడా నిజమే. అయినా నేను కరెక్ట్ టైంకే వచ్చాను. అరే ఈ ఫోటోలు తీసేదెవరు? ఒక నిమిషం ఆగు. ఏది కెమెరా ఇలా ఇవ్వు. ఎలా తీస్తున్నావయ్యా? ఎలా తీయాలో నేను చూపిస్తాను, తప్పుకో. అర్జున్, ఇప్పుడు నేను నీ ఫోటో తీస్తున్నాను, భోజనం చేస్తూ ఫోటో దిగు. స్మైల్ ప్లీజ్. చాలా బాగా కనిపిస్తున్నావురా. వదినా, మీరు కూడా స్మైల్. చూడు తమ్ముడు, నీ ఫోటో ఎంత బాగా తీశానో. ఇది చూడు. వావ్. అన్నట్టు నీ కాబోయే భార్య కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను. నిజంగానా? మరి చిన్న వదిన కోసం ఏమైనా స్పెషల్ తెచ్చారా లేదా? అరే తన కోసం తేకపోతే ఎలా? సంవత్సరానికి ఒకసారి వస్తాను, తేకపోతే గొడవ అయిపోతుంది. నిజమే. ఏం గుసగుసలు ఇక్కడ? వాణ్ణి తిన నువ్వు. ఏయ్, నువ్వు కానివ్వు. తుక్కు, నువ్వు పంచే. రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని కొద్దిగా విశ్రాంతి తీసుకో. ప్రయాణం చేసి వచ్చావు, కొద్దిగా విశ్రాంతి తీసుకో, తర్వాత పనులు సహాయపడదు. ఇంట్లో పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అవును, సరిగానే చెప్పావు. నేను ఈరోజు చాలా అలసిపోయాను. నేను నా రూమ్కి నీ వెళతాను. గదిలోకి వెళ్ళడం ఎందుకు? అరే, నీ రూమ్కి ఎందుకు? వెళ్ళి కిందికి నా రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకో, అక్కడే పడుకో. చాలా రోజుల తర్వాత వచ్చాడు నా బిడ్డ, కాస్త తల నొక్కుతాను. అరే పెద్దమ్మ, అవసరం లేదు. నేను నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఎందుకు టుకూన్? అక్క చెప్తోంది కదా, కింద గదిలోనే ఫ్రెష్ అవ్వచ్చు కదా. అక్కడే విశ్రాంతి తీసుకో. మనం కూడా అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. కాసేపు తర్వాత లేచి పనులన్నీ చేసుకోవాలి. మీతా చెప్పండమ్మా. బిడ్డ, అక్క రూమ్లో టూకున్ కోసం అన్నం వడ్డించు. మేమందరము అక్కడే కూర్చొని తింటూ మాట్లాడుకుంటాం. పద, నడువు. తీసుకో తమ్ముడు, నీ కెమెరా. బాబాయ్ బాబాయ్, ఇదిగో మీ ఫోన్ ఎప్పటి నుంచో మోగుతోంది. ఇంత పొద్దున ఎవరి ఫోన్ వచ్చింది? రాబోయే కొత్త చిన్న పిన్ని పేరు స్క్రీన్ మీద ఉంది. ఏంటి? ఈ అమ్మాయికి సిగ్గులేదు, ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే ఇంత పొద్దున్నే ఫోన్ కూడా చేసేసింది. ఆ అమ్మాయి ఎలాంటిదో మనకు మొదటి నుంచి తెలుస్తూనే ఉంది కదక్క. ఇదిగోండి మళ్ళీ మోగుతోంది. అరే అమ్మా, ఇది ఆహానా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది? నేను అనుకుంటా నా ఫ్రెండ్ ఉన్నాడు అహాన్, వాడే చేస్తున్నాడు. నీకు చదవడం రాదా? ఫూల్. ఎత్తు, మా ముందే మాట్లాడు నువ్వు. మేం కూడా వింటాం. ఏ అహాన్ నీకు ఫోన్ చేశాడో మాట్లాడు, మాట్లాడు. సరే సరే, ఖచ్చితంగా. హలో, అరే అహాన్, ఎలా ఉన్నావు? బెంగళూరు నుండి తిరిగి వచ్చేసావా? ఇంత ఉదయాన్నే ఫోన్ వచ్చినప్పుడే నేను అనుకున్నా. అర్జున్, ఇదేం మాట్లాడుతున్నావు? నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేనేం చెప్తున్నానంటే నాకు అర్థమైంది. నువ్వు పెళ్ళికి టైంకి వచ్చేసరేనా? ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. అదేంటంటే నీ పేరు మరియు నా కాబోయే భార్య పేరు ఒకే విధంగా ఉంటాయి. అహానా, అహాన్. అందుకే మా మేనకోడలికి అహానా కాల్ చేసిందనిపించింది. నేను అదే చెప్పాను. అహానా ఈ టైంలో పొద్దున్నే నాకెందుకు కాల్ చేస్తుంది? ఇంకా అసలు ఈ కాలం నాటి పిల్లలకు చదవటం రాయడమే రాదు, చదువు మీద ధ్యాసే ఉండదు. నా ఇంటి వారేమో నన్ను ఎక్కిరిస్తున్నారు. వాళ్ళు కూడా అహానా కాల్ చేసింది అనుకుంటున్నారు. అందుకే ఫోన్ ఎత్తడానికి కాస్త లేట్ అయింది. అర్జున్, కానీ నేను నీకు చెప్పడమే మర్చిపోయాను. మా ఇంట్లో పెళ్లి ఆచారాలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. నేను నీకు 10 గంటలకల్లా కాల్ చేస్తాను. అసలు ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఇంట్లో వాళ్ళంతా లేచారు, సందడిగా ఉంది. అందుకే నేను 10 గంటలకు కాల్ చేస్తాను నీకు. సరే, ఓకే, బాయ్ అహాన్. కానీ అర్జున్, ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరితో ఏం చెప్పాలి? అమ్మతో కూడా ఏమీ చెప్పలేను. అమ్మ భయంతో పిచ్చిదైపోతుంది. ఇంకా అర్జున్ కూడా 10 గంటలకు మాట్లాడతానని అన్నాడు. ఆ దుర్మార్గుడు మాడు కూడా 10 గంటలకే మనుషులు పంపిస్తానన్నాడు.
నేనేం చేయాలి దేవుడా? ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఏదో ఒక దారి చూపించు దేవుడా. అమ్మా దీనికి కాస్త చెప్పు. చదువు మీద అస్సలు ధ్యాస లేదు. స్కూల్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేస్తుంది. చెప్పు కాస్త. అన్నట్టు ఏంటి విషయం? ఏం చెప్పను అన్నయ్య, విషయం కాదు విషాదం. అచ్చా ఏయ్ చిన్న, అది పూర్తి చెయ్యి. నువ్వు పద, విశ్రాంతి తీసుకో. పదండి, త్వరగా చేసేయండి. అక్క, మీరు నాతో రండి, చాలా పనుంది. మరిది గారు, అరే వదిన చాలిక, మీరు ఇంతగా పసుపు పూస్తే స్నానం చేసినా రంగు వెళ్ళదు. అరే మరిది గారు వదిలిపోతుందిలేండి. వదిన వదలదు, నేను చెప్తున్నాను కదా. అయినా కొంత మరకు ఉండాలి కదా. మా ముద్దులు మరిది గారు పెళ్లి అని తెలియాలి కదా. కరెక్ట్ గా చెప్తుంది చిన్నది. సరే చాలు వదిన, ప్లీజ్ ప్లీజ్ చాలు. ఏంటి మరిది గారు? అన్నయ్య టైం ఎంత అవుతుంది? 9:45. 9:45. వదిన ఇంకా ఎంత టైం పడుతుంది? ఎందుకు అంత తొందర చెప్పండి. నేను ఎప్పుడన్నాను అలా? నేను ఊరికే అడుగుతున్నాను అంతే. అక్క, నీకు అర్థం కాలేదా? హల్దీ వేడుక అయిపోయాక మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. హల్దీ తీసుకొని నాకేమనిపిస్తోందంటే మన మరిది గారు కాబోయే భార్యతో ఏదో మాట్లాడాలనుకుంటా. 10 గంటలకు తనకు కాల్ చేస్తానని చెప్పా. ఇక ఇంకెంత టైం పడుతుందో ఏమో. తను ఇంత పొద్దున్నే కాల్ చేసిందంటే పక్కా ఏదో ముఖ్యమైన విషయం ఉంటుంది. అరే ఇప్పుడు నువ్వు కొత్త కోడలు పేరెందుకు ఎత్తావు? చూరు ఎంత చిన్నపోయిందో మొహం. గుర్తుకొస్తుందా? గుర్తొస్తోంది కదా. వదిలేండి మరిది గారిని, మరీ ఇంతలా ఏడిపించకండి. నా తమ్ముడి పరిస్థితి ఏంటో చూసావా? ఛాన్స్ దొరికిందో లేదో నా తమ్ముడిని ఆడుకోవడం మొదలు పెట్టారు. అన్నట్టు నాకు గుర్తుందన్న, మీ పెళ్లిలో కూడా మిమ్మల్ని ఇలానే ఆట పట్టించారు. నాకు అన్నీ గుర్తున్నాయి చిన్న, కానీ బహుశా నీకు గుర్తులేదేమో. నువ్వు ఎంతగా ఆట పట్టించావో ఇప్పుడు నేను ఆట పట్టిస్తాను చూడు. అరే మీరు ఆగిపోయారేంటి? పోయండి పసుపు, లేపండి వీడిని పసుపులో ముంచెత్తండి. నేను మీకేమి చెప్పి వెళ్ళాను? ఈ కార్యక్రమం త్వరగా ముగించండని. నువ్వు ఇదేం చేసి పెట్టావంతా? చిన్నత్త, నోర్మోయ్. ఆటపాటల్లో మజాక్లో మీకు టైం గురించి ధ్యాస లేదు కదా. అరే మన పసుపు వెళ్తే కదా ఆడపిల్ల వారింట్లో హల్దీ ఫంక్షన్ ప్రారంభమవుతుంది. పోల్టూ ఎప్పుడో తయారై కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. టుకున్, నువ్వైనా తెలివైన వాడివి కదా నాన్న. నువ్వు ఇలా వీళ్ళతో హల్దీతో హోలీ ఆడుతున్నావా? ఇలా ఎవరు పూశారు? అమ్మా నేను ఎప్పుడో తయారయ్యాను, ఇంకెలా తయారవ్వను? వీళ్ళకి ఛాన్స్ కావాలి అంతే. ఛాన్స్ దొరికితే చాలు మజాక్ మొదలు పెట్టేస్తారు. కరెక్ట్గా చెప్పావు అక్క. అరే ఇంట్లో పెళ్లి ఎన్నో పనులున్నాయి, అసలు బుద్ధుందా లేదా? గోధులి వేళ ముహూర్తం ఉంది, గుర్తుందా లేదా? ఈ ముహూర్తం వీళ్ళ ముస్తాబులోనే దాటిపోతుందనుకుంటా అక్క. ఇప్పుడే వస్తున్నాం అమ్మా, మాది అయిపోయింది. వస్తున్నాం, త్వరగా చేయండి. రండక్క, మిగతా పని చూసుకుందాం. అంతా శుభ్రం చేయండి. సరే. చిన్నదానా, కాస్త పసుపు తీసుకురా. తీసుకురా వెళ్ళు. అరే వదిన ఆగండి ప్లీజ్. వదిన వదిన అలా చేయకండి. చూడండి పిన్ని గారు ఇప్పుడే తిట్టి వెళ్ళారు కదా, మీరు మారరా? నేను అమ్మని పిలవనా? అమ్మ మిమ్మల్ని సర చేస్తుంది. వదిన వెళ్ళకండి ప్లీజ్. మా ముద్దుల మరిది గారు,
ఈరోజు ఎవరు కోపపడినా బాధపడ్డా మాకేం ఇబ్బంది లేదు. అరే ఈరోజు మా ముద్దర మరిది గారి హల్దీ ఫంక్షన్ ఉంది, పెళ్లి ఉంది. వదినా ఎన్ని రోజుల తర్వాత ఇంట్లో ఇంత సంతోషం వచ్చింది. మేం మజాక్ చేస్తాం, ఎందుకు చేయం? చేయాల్సిందే. వదినా ప్లీజ్. అరే వెళ్ళండి, పసుపు తీసుకురండి. తుక్కుండన్నా. అమ్మా పిన్ని మేము కూడా పసుపు పూసాము. మీరు కూడా పసుపు రాస్తారా? రండి రండి, పోయండి. వద్దు 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 రారా వదిన, వద్దు వదిన, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పదా మిస్టర్ తల్లి, త్వరగా రాయి బాబాయ్కి. బాగా రాయి. అరే వావ్, పదా పదా నువ్వు రాయి. ఇక్కడే 10 అవుతుంది అనుకుంటా. సారీ అహానా, నీకు ఫోన్ చేయడానికి బహుశా ఇంకాస్త టైం పట్టేలా ఉంది. అహానా, నీ కాబోయే భర్త ఫోన్ చేశాడా? అతని హల్దీ ఫంక్షన్ అయిందా లేదా? ఎందుకంటే అబ్బాయి వాళ్ళ ఇంటి నుండి వచ్చే పసుపుతోనే కదా నీ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. లేదు లేదు, ఎవరి ఫోన్ రాలేదు. అహానా బిడ్డ, నిజ్జల ఉపవాసం చేయగలవు కదా, పక్క చెప్పు. ఆకలి వేయట్లేదు కదా? పొద్దున ఆచారం అప్పుడు కూడా సరిగ్గా తినలేదు నువ్వు. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. పోనీ నీకోసం షర్బత్ తీసుకురానా? షర్బత్ తాగితే ఏమీ కాదులే. లేదమ్మా, ఏమి తాగను. ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో చాలా పనుంది, నిన్ను మళ్ళీ అరగడానికి రాలేకపోవచ్చు. నీకెక్కువ ఆకలిగా ఉంటే కొంచెం మిఠాయి తిను, ఏం కాదు. సరే, మీరున్నారు కదా అహానా దగ్గర. ఒకవేళ దీనికి ఎక్కువ ఆకలి వేస్తే నాకు చెప్పండి, నేను ఏదోటి చేసి పంపిస్తాను. ఇంట్లో ఎంతో పనుంది. అబ్బాయి ఇంటి వరకు కూడా పసుపు సెగణం తీసుకుని వస్తూనే ఉంటారు. అరే పిన్ని, మేమున్నాం కదా, మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఏదైనా పనుంటే పిలవండి. అరే వద్దు వద్దు, మీరు అహానా దగ్గరే ఉండండి, సరేనా? మీరు టిఫిన్ చేశారు కదా? అవునాంటీ, ఇప్పుడే కాసేపటి క్రితం ఇది పూరీలు ఫుల్లుగా తిన్నది. పిన్ని, ఈ హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత మేమందరము ఇంటికి వెళ్ళి వస్తాము. ఇది మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి, మరి ఇలా ఊరికేనే వెళ్ళిపోతామా? సరే. నా మనుషులు నీ ఇంటి ముందు కారుతో సహా రెడీగా ఉంటారు నా వద్దకు వచ్చే. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే సాయంత్రం నేనే స్వయంగా నీ పెళ్లి మండపంలోకి వచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మకు కూడా ఏమీ చెప్పలేను, తను చాలా భయపడిపోతుంది. మధుర్ చెప్పాడు, 10 గంటలకు నేను ఇంటి బయట నిలబడకపోతే వాడు నేరుగా నా పెళ్లి మండపానికే వచ్చేస్తాడు. జైల్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, విడుదలవ్వగానే తన నీచమైన ఆట మొదలుపెట్టాడు వీడు. ఓ దేవుడా, ఇప్పుడు నా గతేంటి? అర్జున్కి అంతా ఫోన్లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ అతను కూడా ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. అహానా, ఏమైంది? ఏమీ ఆలోచిస్తున్నావు? నేను లేదు లేదు, ఏమీ ఆలోచించట్లేదు. అరే ఏదో ఆలోచిస్తున్నావు, చెప్పు. పక్కా నీ కాబోయే వరుడి గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఇంకేం ఆలోచిస్తుందిలే. లేదు లేదు, నేనెవరి గురించి ఆలోచించట్లేదు. అమ్మ బాబోయ్, 10 అవ్వడానికి 10 నిమిషాలే ఉంది. అవునైతే 10 గంటలకు ఏం జరగబోతోంది? అరే నువ్వెందుకంత ఆత్రపడుతున్నావు? అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదనా? అరే వాళ్ళు వస్తారులే, కాస్త ఓపిక పట్టు. లేదు, అది కాదు నేను చెప్పేది. అయితే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, అందుకే. అబ్బో అర్థమైందిలే మేడం గారి మాటలు. వచ్చేస్తాడులే నీ రారాజు ఊరేగింపుతో. అంతే, కొన్ని గంటలే మిగిలిన్నాయి, కాస్త ఓపిక పట్టు. అరే హల్దీ ఫంక్షన్ కానీలే, ఇప్పుడు అత్తారింటికి వెళ్ళడానికి ఆత్రపడుతున్నావు, తర్వాత ఇక్కడికి రావడానికి ఆత్రపడతావు. అసలు పెళ్ళి అవుతుందా లేదా అదే తెలీదు. 10 కావస్తుంది. మధుర్ ఏం చేస్తాడో ఏమో.